ఈరోజైతే ఇదిగోండి తీపి గుమ్మడికాయ కూర అయితే చేస్తున్నాను. ఇక్కడ యూపీకొచ్చాక ఎక్కడ చూసినా సరే గుమ్మడికాయలు అన్నమాట. మనం ఉల్లిపాయలు ఎలాగో కుప్పలు కుప్పలు ఇక్కడైతే గుమ్మడికాయలు కుప్పలు కుప్పలు అయితే ఉన్నాయి. ఇంకా ఈ గుమ్మడికాయని చూస్తే అయితే నాకు మొత్తం కూరగాయలన్నీ కలిపేసి కలగూర వండుతారు కదా, అందులో అక్కడక్కడ చిన్న గుమ్మడి ముక్క అయితే కనిపిస్తుంది కదా, చాలా టేస్టీ అనిపిస్తాయి. ఇంకా కూర అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇంకా ఈ గుమ్మడికాయని చూస్తే నాకైతే ఆ కర్రీ అయితే గుర్తొచ్చింది. అందుకని ఈ ముక్క అయితే 10 రూపీస్ ఉంది, పెద్ద ముక్క అయితే ఇచ్చారు. ఇవైతే తొందరగా ఉడికిపోతాయి. అందుకని చూడండి పెద్ద పెద్ద ముక్కలు అయితే కట్ చేసాను. ఆనియన్స్ కూడా నిలువుగా అయితే వేసుకున్నాను. అన్నీ పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. కానీ ఇక్కడ కరివేపాకు అయితే దొరకదు, అందుకని వేయలేదు. ఫస్ట్ అయితే ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచేసుకొని వేసుకున్నాను. కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఇదిగోండి వంకాయలు అన్నమాట. ఒక 4 వంకాయలు నిలువుగా కట్ చేశాను. ఎందుకంటే కర్రీ మరీ స్వీట్గా కాకుండా గ్రేవీగా ఉంటుందనేసి వంకాయలు అయితే వేసాను. వంకాయలు వేసుకొని కొంచెము వంకాయలు మగ్గనివ్వాలి. వంకాయలతో పాటే మళ్ళీ గుమ్మడికాయలు వేసామనుకోండి తొందరగా ఇంకా మెత్తగా అయిపోతాయి అన్నమాట. అందుకని వంకాయలు కొంచెం బాగా మగ్గిన తర్వాత ఇంకా ఇదిగోండి గుమ్మడి ముక్కలు వేసాను. ఇంకా తర్వాత అలాగే పసుపు, అలాగే కారం, అలాగే సాల్ట్ కూడా వేసాను. ఇంకొంచెం సేపు అయితే కలుపుకున్నాను అన్నమాట. దీనికి మరీ ఎక్కువ వాటర్ అయితే వేయాల్సిన లేదు. నేను చిన్న టీ గ్లాస్ ఉంది కదా, ఒక్క టీ గ్లాస్ వేస్తే సరిపోతుంది, కానీ 2 గ్లాసులు అయితే వేసాను. నేను ఈ కర్రీ చేయడము సెకండ్ టైం అన్నమాట. సరే వంకాయలు కూడా వేసాను కదా అన్నట్టు 2 గ్లాసులు అయితే వేసేసాను. ఇంకా అప్పటికే ఉడికిపోయింది అన్నమాట. చూడండి ముక్క అయితే ఇంత మెత్తగా అన్నమాట, చాలా సాఫ్ట్గా అయిపోయింది. ఉప్పు కూడా చూసుకున్నాను సరిపోయింది. చాలా తీయగా అయితే ఉందన్నమాట. ఒకవేళ వంకాయ వేసుకున్నాం అనుకుంటే మనం ఇదే కూరలో ఇంకొంచెం అల్లం వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఆ టేస్ట్ వేరన్నమాట. ఇంకా లాస్ట్గా అయితే ధనియా పౌడర్ కూడా వేసేసుకున్నాను. ఇంకొంచెం అయితే వాటర్ ఉంది కాబట్టి ధనియా పౌడర్ అలాగే కొత్తిమీర కూడా వేసుకొని ఇంకొద్దిసేపు మూత పెట్టుకోవాలి. అప్పుడు బాగా సెటిల్ అవుతాయి అన్నమాట, దగ్గరగా అవుతుంది. గుమ్మడికాయలు అయితే చాలా అంటే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట.